హాయ్ అండి. నేను మీ విజయ్. మీకు తెలిసే ఉంటుంది, సుపరిచితమే కానీ అపరిచితం కాదండి. నాకే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. రేపు ఉదయం యజ్ఞం ఉంది, అది వీడియో పెడతాను. ఆల్రెడీ ఆ వీడియో పెట్టి యజ్ఞగుండము అవి వీడియో పెట్టాను సుబ్రహ్మణ్య స్వామిది. ఇప్పుడు పోయి బ్రాహ్మణులకి వాళ్ళకి అడ్వాన్స్గా 10,000 ఇచ్చేసి వచ్చాను. వాళ్ళకి 25,000, మొత్తం 5 బ్రాహ్మణులు పురోహితులు 25,000 ఇచ్చేసి వచ్చండి. పూజా సామాగ్రికి 9,000 రూపాయలు అయినాయి. వస్త్రములకు 2,100 అయ్యింది. అంటే స్వామివారికి, గణపతికి, శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు కలిగిన వాడు షణ్ముఖుడు. పంచముఖాలతో మన పంచశక్తులతో పాటు పంచభూతాలని అదుపు చేయగలవాడు షణ్ముఖుడు. అదే నమశివాయ అనే ఒక పదాన్ని ఉపయోగించి అందువల్ల అక్కడే చేస్తున్నామండి. గణపతి, షణ్ముఖుడు, మహాశివుడు, యజ్ఞం అగ్నిభట్టారకుడు. యజ్ఞ ఫలదాతలకు ఇది సంపూర్ణ ఆయుష్తో పాటు అష్టైశ్వర్యాలని కలిగించగలదు. కానీ మీరు ఎంత డబ్బులు ఇచ్చారన్నది లెక్కలోకి రాదు. దీంట్లో మాకు యజ్ఞం చేసినాము, మేము యజ్ఞానికి డబ్బులు ఇచ్చినాము అనుకొని అహంకారపూరితంగా అనుకున్న వాళ్ళకి చెడు సూచనలే కనబడతాయి. యజ్ఞఫలం దక్కదు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి, మనం చేసిన దాంట్లో చెడ్డ పని పోవడానికి మేము ఇచ్చేసాంలే అనుకున్న వాళ్ళకి జరగదు. ఆడవాళ్ళకి, డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి, గురువులు మోసం చేసిన వాళ్ళకి ఇది వర్తించదు. చెప్తున్నాను ముందుగానే. కావాలంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ముందుగానే తెలియజేయండి. మీ డబ్బులు మీకు రిటర్న్ కొడతాం. అదొకటి. రెండో విషయం, నేను 1, 2 లేదంటే 3, 4 తేదీల్లో ఒక విషయం చెప్పాను. అన్నా చెల్లెళ్ళు ఇంకా అర్థం చేసుకోండి. ఆ వీడియో కూడా అప్లోడ్ అయింది. మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ షాట్లో కానీ వస్తుంది. అది నేను పక్కన లింక్ తీసుకున్నాను. నేను 4వ తేదీ ఈ విషయం చెప్పాను. చెల్లెలు గర్భవతి అవుతుంది అన్నల వల్ల, అక్క గర్భవతి అవుతుంది తమ్ముడి వల్ల. ఇట్లాగా వాయు వరుసలు లేకుండా జనాభా సంచరిస్తారు అని చెప్పాను. అది జరిగింది, నిన్న జరిగింది. కాకపోతే నిన్నే పెడదాం అనుకున్నాను, టైం లేదు. ఈ ముక్కోటి ఏకాదశికి, యజ్ఞానికి, ఇటు ఉభయానికి 2 పక్కల నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు. తిరగడమే సరిపోతుంది. కాల్స్ కూడా కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాను. దయచేసి ఆ వీడియోలు కొంతమందికి వాట్సాప్ రూపంలో పంపించాను. కిమ్స్టార్లో ఈ వాయిస్ని రికార్డ్ చేసి నేను పెట్టిన పోస్టు పక్కన యాడ్ చేసి కిన్ మాస్టర్ ద్వారా నాకు వాట్సాప్ రూపంలో ఎవరైనా పంపించగలిగితే మిగతా జనులు చూసేందుకు అవకాశం ఉంటుందండి. నేను చెప్పినట్టు జరుగుతున్నందువల్ల నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు. ఈ 3 రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, నిన్న నేను రావటం ఒకటి, ఈరోజు వచ్చిన ఎవరెవరి ఏంటి అనేది చెప్పాను. రేపు ముక్కోటి ఏకాదశి అంటే యాగ ఫలం ఉంటుంది, ఏకాదశి ఫలము ఉంటుంది. అది రేపు పెట్టనండి. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండు అంటే శనివారం వీడియో పెడతానండి. భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నంత వరకు మీకు ఏ ఆపద రాదు. ఇది మాత్రం సత్యము. నేను చెప్పిన నియమాలు పాటించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి యాగఫలం దక్కుతుంది, ఉభయ ఫలం దక్కుతుంది. ఉభయం నా సొంత దండి. అది మీకు దాంట్లో షేర్ లేదు. దయచేసి అది మాకు వారసత్వంగా వస్తున్న సంపద. అది ప్రతి సంవత్సరం మేము చేసుకునేది. యాగఫలం మాత్రం సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చేస్తున్నది. ఇవ్వని వాళ్ళ కర్మ ఇవ్వని వాళ్ళది. 21,000 నేను వేసుకున్నానండి. ఏం ఇబ్బంది లేదు. అందరు బాగుండాలంటే 20,000 కదా, ఇంకొక 50,000 పెడతాను. అర్థమవుతుందా? రేపు ఆ యాగాన్ని వీలైతే లైవ్ చూపిస్తాను, లేకపోతే వీడియో రూపంలో పెట్టగలను. దయచేసి గమనించగలరు. 1 గంట వీడియో నాకు చూస్తున్నారు, అరగంట వీడియోలో చూస్తున్నారు. యజ్ఞ ఫలాన్ని చూసిన వాళ్ళు దయచేసి నమశివాయ, ఓం
మైలవాహన అని పెట్టండి. సరేనా? యజ్ఞఫలం మేము కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండము అక్కడ, అది కూడా గమనించగలరు. మేము ఉండము, ఎందుకంటే అది మా కోసం చేసేది కాదు కాబట్టి. మేము మీలాగే అనుకోండి, పక్కకు వచ్చేస్తాము. దైవశక్తి ముందు ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా నిలవడం కష్టము. కాకపోతే నాకు వేరే పద్ధతి ఉంది. నేను ఇప్పుడు మామూలు వ్యక్తిగా వెళ్తున్నానే తప్ప దైవశక్తితో వెళ్ళట్లేదు. అందువల్ల నేను మీలో సాధారణ వ్యక్తిని మాత్రమే, అది కూడా గమనించగలరు. అందువల్ల అక్కడ ఎక్కువ నిమిషం నేను స్టే చేయలేను. ఉభయానికి మాత్రం ఉంటాను ఖచ్చితంగా. అది వారసత్వ సంపద కాబట్టి. తండ్రులు ఇచ్చిన పుణ్యఫలం ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదండి, 10,000 మాత్రమే ఇచ్చారు. ఆ 10,000తోటే నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వస్తున్నాను. కానీ 10,000 అప్పుడెప్పుడో 2004లో ఇచ్చిన 10,000 ఇంకా ఉంటాయండి? ఉండవు కదా. కరోనాలో ఎన్ని లక్షలు అయిపోయి ఉంటే ఒకసారి ఆలోచించారు కదా. జనం కోసం చేస్తున్నాము. అందరి ఆశీర్వాదాలు కామెంట్లో తెలియజేయండి. ప్లస్ ఏంటంటే, ఉభయకర్తలు మేము, యజ్ఞ ఫలదాతలు మీరు. మీది నిజము. నేను చెప్పిన అన్నా చెల్లెలది వచ్చింది. అయ్యప్ప స్వాముల మరణం కూడా జరిగింది. గ్యాస్ యాక్సిడెంట్లు కూడా 2 జరిగినాయి. ఇంకా అయ్యప్ప స్వాములది కౌంటింగ్ అయితే తెలియదు. నేను మాత్రం లాస్ట్ వరకు చెప్పాను, జ్యోతి వెలిగేంత వరకు చెప్పాను. అయ్యప్ప స్వామి జ్యోతి మకర సంక్రాంతిలో గురువు చేరినప్పటికి 3,999 మంది, అంటే ఒక్కరు తక్కువ 4,000 మంది చనిపోతారండి. ఇది గ్యారంటీ, నేను చెప్పగలను ఖచ్చితంగా. దానిపైన ఇంకా విపరీతమైన BSK అనే 3 వైరస్లు అటాక్ చేస్తాయి. పాపకర్మల చేత అక్రమ సంబంధాలు, డబ్బులు ఎగ్గొట్టడము, గురువులను మోసం చేయడము, దైవ దూషణ, చిన్నపిల్లల్ని ఏడ్పించడము, శారీరకంగా బయటవాడి సొమ్ము తినేయడము, ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్క రోజే జీవితకాలం ఉంటుందండి. 100 ఏళ్ళ జీవితం ఒక్క రోజులోనే తీరిపోతుంది. ఆయుష్ క్షీణం, ఇది గమనించగలరు. ఆ వీడియో ఎవరో అన్నా కిన్ మాస్టర్లో, అమ్మ భీమవరం ఉమ్మ, మీరైనా సరే తల్లి ప్రయత్నించండి. మీ అబ్బాయి చేత కానీ అమ్మాయి చేత కానీ కిన్ మాస్టర్కి వెళ్ళి ఈ వీడియోని మీకు పంపించిన వాట్సాప్ని చేయండి. నేను ఎవరెవరికి వాట్సాప్లో పంపించానో వారైనా కిన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ఈ వాయిస్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని, ఎట్లా సబ్స్క్రైబ్ ఉంది కాబట్టి ఈ ఆడియో డౌన్లోడ్ అవుతుంది, దాన్ని యాడ్ చేసి పక్కన పెట్టి ఒక వీడియో నాకు పంపించండి. సరేనా తల్లి? ఉంటానండి, ఉంటానమ్మా. సర్వే జన సుఖినో భవంతు. అష్టైశ్వర్య ఫలదాత మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.